మాసబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి విచారణ ముగిసింది. డిసెంబర్ 4న బంజారాహిల్స్ సీఐ విధులకు ఆటంకం కలిగించారన్న కేసులో కౌశిక్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. కౌశిక్ రెడ్డి స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డ్ చేశారు. బాధ్యత కలిగిన పౌరునిగా ఇవాళ ఇన్వెస్టిగేషన్ కి పూర్తి సహకరించడానికి నోటీస్ ఇస్తే ఇవాళ నేను పోలీస్ స్టేషన్ కి రావడం జరిగింది. అసలు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కి నేను ఎందుకు పోయినా అనేది ఒక పెద్ద క్వశ్చన్. దానికి మీ అందరికీ యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం వినేలాగా మీ ద్వారా చెప్తా ఉన్నాను. నేను ఆ రోజు బంజారాహిల్స్ ఏసీపీ గారి అపాయింట్మెంట్ తీసుకొని ఒక బాధ్యత కలిగా ఎమ్మెల్యేగా నేను పోయి నా ఫోన్ అనేది రేవంత్ రెడ్డి గారు, ఇంటెలిజెన్స్ ఐజీ అయిన శివధర్ రెడ్డి గారు ఇద్దరు నా ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళిద్దరి మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసి దీని మీద ఎంక్వైరీ చేయండి అని చెప్పడానికి నేను పోలీస్ స్టేషన్ పోయినా. మళ్ళీ నేను పోలీస్ స్టేషన్కి పోయింది కూడా ప్యూర్గా అపాయింట్మెంట్ తీసుకొని పోయిన తప్పితే అపాయింట్మెంట్ లేకుండా కూడా పోలేదు. నేను ఆడికి పోయేవరకు 3 o'clockకి మాకు అపాయింట్మెంట్ ఇచ్చిండ్రు. 3 o'clockకి నేను అపాయింట్మెంట్ టైం వరకే పోతే ఆడ ఏసీపీ గారు లేరు. ఏసీపీ గారి ఆఫీస్కి పోయిన తర్వాత ఏసీపీ గారికి నేను ఫోన్ చేసిన, మరి మీరు నాకు అపాయింట్మెంట్ ఇచ్చిండ్రు, మీరు మీ పోలీస్ స్టేషన్కి వచ్చినా, మీ ఛాంబర్లో కూర్చున్నా, మరి నా పిటిషన్ తీసుకోవాలి కదా అని. ఏసీపీ గారు ఏమన్నారు, నేను బయటికి పోయినా మా సిఏ గారికి చెప్తాను, మీరు పోయి ఆడ సిఏ గారికి పిటిషన్ ఇచ్చేయండి అని చెప్తా ఉన్నాను. నేను పిటిషన్ ఇవ్వడానికి సిఏ గారి దగ్గరికి పోతే సిఏ గారు లేచి ఉరుకుతా ఉన్నారు. ఒక బాధ్యత కలిగా ఎమ్మెల్యేగా నేను వచ్చినప్పుడు ఒక సిఏ గారు లేచి ఉరుకొచ్చా? ఈజ్ దిస్ రైట్? చట్టం ప్రకారం ఎనీ ఎమ్మెల్యే, ఎనీ ఎమ్మెల్సీ, ఎనీ ఎంపీ చట్ట ప్రకారం ఎనీ గవర్నమెంట్ ఆఫీస్కి వచ్చినప్పుడు ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద ఆఫీసర్ టు రిసీవ్ హిమ్, లిసన్ టు హిస్ గ్రీవియన్స్ అండ్ సెండ్ హిమ్ ఆఫ్. దిస్ ఈజ్ యాక్ట్. నా సొంతం కాదు, ఇది చట్టం నేను చెప్పేది. అట్లాంటిది ఇచ్చిపెట్టి లేచి ఉరుకుతా ఉంటే సిఏ గారిని నేను అడిగినా, నేను మీకు పిటిషన్ ఇవ్వడానికి వచ్చినా, మీరు ఇట్లా ఉరకడం ఎందుకు, పిటిషన్ తీసుకొని వెళ్ళిపోతే అయిపోతుంది కదా అన్న తర్వాత పిటిషన్ ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత 1-2 గంటల తర్వాత రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, శివధర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కేసులు బుక్ చేసి తెల్లారి వందలాది మంది పోలీసు వాళ్ళని నా ఇంటి మీదకి పంపించి నా ఇంటి డోర్లు పగలగొట్టి నా బెడ్రూమ్ దగ్గరకు వచ్చి అరెస్ట్ చేసిండ్రు. ఇది రైటా? అసలు నా ఇంటి డోర్లు పగలగొట్టే రైట్ పోలీసు వాళ్ళకి